దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యమును వినే సమయానికి వచ్చాం. మరి ఆరాధనని ప్రభు సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడము, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి మీ పాద సన్నిధిలో చేరిన మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి గొప్ప సంగతులు మీరు బయలుపరచండి. వారి జీవితాల్లో మీ సత్యాన్ని, మీ కృపను బయలుపరచండి. మీ ఆత్మ బిడ్డలందరికీ తోడుగా ఉండినట్లు సాధించండి. ప్రతి బిడ్డకు అవసరమైన వాక్యాన్ని మీరు అందించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాం తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
నేర్పించయ్యా. నా తోడు నీడగా నాతో ఉంటే చాలయ్యా. నీతోనే నెమ్మదిగా నడుచుట నేర్పించయ్యా. నీ గుడారములో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని, నీ గుడారములో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. ఆది కాండము 28వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండము 28వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అనే అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఆ స్థలానికి ఆయన బేతేలు అనే పేరు పెట్టాడు. అంటే బేతేలు అనగా దేవుని గృహం. బేతేలు అనగా దేవుని గృహం లేదా దైవ గృహం, దేవుడు నివసించే గృహము. యాకోబు ఇది దేవుడు నివసిస్తున్న గృహమని, అది దైవ గృహమని తెలుసుకున్నాడండి. అక్కడ దేవుడు నివసిస్తున్నాడు, ఇది దేవుని గృహమని, ఆ స్థలములో దేవుడు ఉన్నాడని, ఆయన నివసించే గృహం ఇది అని యాకోబు తెలుసుకున్నాడు. కానీ అతను నామకార్థంగానే ఉన్నాడు. చాలా మంది జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటే తెలుసుకుంటున్నారు. యేసయ్య నాకు తెలుసు, ప్రార్థనకు వెళుతాను, పాటలు పాడుతాను, వాక్యం చదువుతాను, అన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుడు అంటే వాళ్ళకి తెలుసు, కానీ వారు నామకార్థంగానే ఉన్నారు. పేరుకు మాత్రమే దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు, కానీ నిజముగా దేవుని బిడ్డలు అవ్వలేదు. యాకోబు కూడా నిజముగా దేవుని కుమారుడిగా అవ్వలేదు. అతను నామకార్థంగానే ఉన్నాడు, నామకార్థంగానే ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు నివసిస్తున్నాడు, ఇది దేవుని ఇల్లు అని, దేవుని గృహం అని తెలుసుకొని కూడా ఇంకా నామకార్థంగానే ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యాకోబు ఉండిపోతే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గృహము అంటే నీవు కూడా దేవుని గృహమై ఉన్నావు. ఎందుకు అంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో చూస్తే, మీరు లేదా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అది మీరు దేవుని గృహమై ఉన్నారని, మీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని, మీ దేహము మీకు దేవుని వలన అనుగ్రహించబడింది గనుక, మరి మీ దేహము దేవుడిచ్చాడు గనుక, మీ దేహము దేవునికి గృహంగా మీరు ఇచ్చారా? దేవునికి గృహంగా ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదా?
ఇవ్వకపోతే ఇప్పుడైనా మీ గృహాన్ని అనగా మీ దేహాన్ని దేవునికి గృహంగా ఇవ్వండి. ఆయన మీలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దేహములో దేవుడు నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నివసించే గృహంగా నీవు మారాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు. మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. కారణం దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. మిమ్మల్ని ఆయన దేహాన్ని ఇచ్చాడు. మీ దేహంతో మీరు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని మీరే మహిమపరుచుకుంటున్నారా? మిమ్మల్ని మీరే గొప్ప చేసుకుంటున్నారా? మిమ్మల్ని మీరే ఘనపరుచుకుంటున్నారా? మిమ్మల్ని మీరే మేము ఎంతో గొప్పవాళ్ళమని పొగుడుకుంటున్నారా? చాలామంది జీవితంలో మేమే గొప్పవాళ్ళం, ఎవరు ఎదుటివారు గొప్పవాళ్ళు కాదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నేనే గొప్పవాణ్ణి గొప్పదానును అని అనుకుంటూ లోకములో కాలం గడిపేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ప్రేమన్న దేవుని బిడ్డలారా. కానీ మీ దేహంతో దేవుణ్ణే మహింపరచాలి. మీ దేహంతో మిమ్మల్ని మీరు గణపరుచుకోవద్దు, గొప్ప చేసుకోవద్దు. దేవుణ్ణి గొప్ప చేయండి, దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకంటే మీకు దేవుడు మీ దేహాన్ని మీకు ఇచ్చాడు. దేవుడిచ్చిన దేహాన్ని మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి, మనకు తోచినట్లుగా వాడడానికి లేదు. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీ దేహం మరి ఈ దేహాన్ని మీకోసం మీరు వాడుకోవడానికి కాదు, ఆయన కొరకు వాడుకోవాలి. ఆయన నివసించేదిగా, ఆయన మీలో నివసించేదిగా మీ గృహాన్ని మీరు సిద్ధపరుచుకుంటే దేవునికి మీ దేహము ఒక గృహముగా మారిపోతుంది. మరి దేవునికి గృహంగా మీరు మారితే దేవుడు మీలోనే నివసిస్తూ ఉంటాడు. కానీ యాకోబు జీవితంలో తన గృహాన్ని దేవునికి గృహంగా ఇవ్వలేదు, కానీ ఈ స్థలములో దేవుడు ఉన్నాడని మాత్రం తెలుసుకున్నాడు. దేవుని గృహం ఇది అని తెలుసుకున్నాడు. కానీ దేవుని మందిరానికి వెళుతూ దేవుని సన్నిధికి వస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, ఇది దేవుని మందిరం, దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు తెలుసుకున్న మీ గృహముల్లో, మీ దేహములో దేవుడు ఉన్నాడా లేదా అన్నది మీరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకొనకుండా మీరు ఏమనుకుంటున్నారు? దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు నాకు తెలుసు అంటున్నారు. కానీ ఇంకా యాకోబులా పూర్తిగా తెలియని వారిగానే ఉన్నావేమో. అలా ఉంటే ఇప్పుడైనా నీ హృదయాన్ని, నీ దేహాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన గృహంగా నీవు మారాలి. ఆయన గృహంగా నీవు మారాలంటే దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ మార్గం అంటే, తండ్రి యొద్దకు పాపి అయిన మనుష్యుడు తండ్రి యొద్దకు వెళ్ళడానికి, తండ్రి యొద్దకు చేరడానికి దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అది యాకోబు కూడా తెలియచేస్తున్నాడు. ఏ విధంగా యాకోబుకు తెలియచేస్తున్నాడు అంటే, ఆకాశము నుండి భూమి మీదకు ఒక నిచ్చెనను వేశాడు ప్రభు. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుతున్నాయి, దేవదూతలు దిగుచూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక మాదిరి కనబడుతుంది. ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు, దేవుడు మార్గాన్ని చూపించాడు అంటే అది మాదిరి కూడా చూపిస్తాడు. ఆ మార్గంలో ఎలా నడవాలో మాదిరి. ఇప్పుడు యాకోబుకి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసే నిచ్చెన, నీవు ఈ నిచ్చెన మీదుగా పైకి ఎక్కి రావాలి అని ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్న
పరిస్థితిని ఆయనకి కనబరిచాడు. అయినా యాకోబు అదంతా చూచాడు కానీ ఆయన మాత్రం ఆ నిచ్చెన మీద నుండి ఎక్కి వెళ్ళలేదు. మట్టి మనిషిని మహిమ కలిగిన దేవునితో ఏకం చేయడానికి, కలపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడండి. తీమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉందన్నమాట. ఎవరు మధ్యవర్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆకాశముందున్న దేవునికిని భూమి మీద ఉన్న మానవుణ్ణి కలపడానికి దేవునితో మధ్యవర్తిగా ఉన్న ఆ నిచ్చెనే మధ్యవర్తి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ ఆ నిచ్చెన మీదుగా, ఆ మార్గం మీదుగా, ఆ మార్గములో వెళ్ళడానికి యాకోబు ఇంకా ఇష్టపడడం లేదు. ఇష్టపడితే ఆ నిచ్చెన మీద నుండి ఆయన కూడా ఎక్కి ఉండేవాడే. నా కోసం మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు, ఆ మార్గంలో నేను వెళ్ళాలి అని ఆశ రాలేదంటే చూస్తానే ఉన్నాడు. ఎక్కడం లేదు నిచ్చెన, తన కోసమే వేయబడింది అని అనుకోవడం లేదు. నాకెందుకులే అని అలా కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. కానీ ఎంతకాలం చూస్తాడండి? ఇలా కాలం గడిపేస్తాడు. రాత్రంతా గడిపేశాడు. అలా నీ జీవితంలో భూమి మీద నీ జీవితం అంతా ఇలాగే గడిపేస్తావా? సోదరుడా, సోదరి, ఇక రక్షణ పొందడానికి ఇష్టపడవా? ఆ మార్గం దేవుడు చూపిస్తే ఆ మార్గం గుండా నీవు ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనతో ఏకమవడానికి ఇంకా నీకు మనస్సు పుట్టలేదా? నీకు ఇంకా ఆలోచన రావడం లేదా? ఏదో వెళుతున్నానులే, వస్తున్నానులే, ఇది చాలే, నాకు ఎంత భాగ్యం దొరికింది, ఇలా ప్రార్థనకి వెళ్తే చాలదేంటి అని అనుకుంటున్నావేమో. ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన్ని, పాటలు పాడినంత మాత్రాన్ని, వాక్యం విన్నంత మాత్రాన్ని నీవు పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. కానీ ఆయన ఏర్పాటు చేసిన ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలి. అసలు ప్రయాణమే ప్రారంభించలేకపోతున్నావు. ఇంకెప్పుడు ప్రారంభిస్తావు ప్రయాణం? ఇది చాలే అనుకుంటున్నావా? నిచ్చెన అందుకే వేశాడు దేవుడు, మార్గం చూపెట్టాడు. చాలామంది జీవితంలో ఆ నిచ్చెన మీదకి ఎక్కరా. ఎక్కితే ఏమైపోతామో, ఎక్కితే ఆయనలో కలిసిపోతామేమో, ఆయన బిడ్డ అయిపోతామేమో, ఆయన రాజ్యానికి వెళ్ళాలేమో. మనకి ఎందుకు వచ్చింది? మనం చేసే పనులన్నిటికీ ఆటంకం అవుద్దేమో, మన జీవితానికి అడ్డొస్తుందేమో. ఎందుకులే మనం అలా చూస్తూ ఉంటే సరిపోతులే. అందరితో పాటు వెళ్ళొచ్చు, అందరితో పాటు ఇంటికి వెళ్ళిపోవచ్చు, అందరితో పాటు మందిరానికి వెళ్ళొచ్చు, అందరితో పాటు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు చూసినా ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండాలంట. అంటే మార్పు రాదా? అది యాకోబు జీవితంలో మార్పు లేని వాడిగా ఉన్నాడు. గొప్ప దర్శనాన్ని చూస్తున్న బ్రతుకు మారలేదు, జీవితం మారలేదు, బుద్ధి మారలేదు. దేవుని కాపుదల అతనికి ఉంది, దేవుని కృప అతని మీద ఉంది. అయినా సరే నామకార్థంగానే ఉండిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన దేహాన్ని దేవుడికి గృహంగా ఇవ్వలేకపోయాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ పాపి అయిన మనిషిని, మట్టి మనిషిని మహిమగల దేవునితో కలిపి యేసు ప్రభువే మధ్యవర్తి అండి. ఆ మార్గము ఆయనే. దేవునికి నరులకును మధ్యవర్తి మధ్యవర్తియు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయినా యాకోబు జీవితంలో మార్పు రాలేదు. మరి నీ జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చినా మార్పు రాదా? ఎంతకాలం వాక్యం విన్నా మనసు మారదా? ఇంతేనా నీ జీవితం? ఇలాగే ఉండిపోతావా? సోదరుడా, సోదరి, ఆలోచన చేసుకోండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుతో చూడండి,
యాకోబుకి దేవుడు ఏం చేశాడు? నిచ్చెన ఏర్పాటు చేశాడు, మార్గాన్ని ఏర్పాటు చేసిన. మార్గంలోకి రావడం లేదు. ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ఆ మార్గం గుండా నడవండయ్యా, నాలోనికి ఎవరు వస్తారు వారు ఫలిస్తారు, వారు దేవుని రాజ్యంలో చేరతారు, నేనేనయ్యా ఆ మార్గానని ఆయన స్పష్టంగా చెప్తే, మార్గంలోనికి రాకుండా పక్క నుండి వెంబడించడం. ఎక్కడి నుంచి వెంబడించడం? మార్గం పక్క నుంచి వెంబడించడం అంట. అంటే మార్గంలోనికి రారు, మార్గం పక్కన ఉండి నేను కూడా వస్తున్నాను కదా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి, వాక్యం వింటున్నాను కదా, ప్రార్థనలకు వెళుతున్నాను కదా అనే స్వభావమే ఆ మార్గములోకి రాకుండా మార్గం పక్క నుండి వెంబడించడం. మార్గం పక్క నుండి వెంబడిస్తే అన్నీ ఇబ్బందులే, అన్నీ శోధనలే, అన్నీ బాధలే. మార్గంలోనికి రావాలి, ఆ మార్గమైన యేసయ్యలోనికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఎప్పటి వరకు నీవు ఆ మార్గములో అడుగు పెట్టావు? ఆ మార్గములో నడవకుండా ఎంతకాలం వృధాగా సమయాన్ని పాడు చేస్తావు? దినములు చెడ్డవు గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులా ప్రవర్తించండి. దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడు యాకోబుకి. ఆ రాత్రి పులులు, సింహాలు, లేకపోతే క్రూర జంతువులు అన్నీ అతని మీద పడి అతన్ని తినేయాల్సిన సమయం అది, రాత్రి వేళ. అలాంటి భయంకరమైన అరణ్యములో దేవుడు అతనికి అంత కాపుదలిచ్చిన ఆయన మనసు కానీ ఆయన బుద్ధి కానీ మారలేదు. మరి నీ బుద్ధి మారడం లేదా? నీ మనసు మారడం లేదా? సోదరుడా, సోదరి, యాకోబు బుద్ధి మారినట్టుగానే నీవు కూడా అలాగే మిగిలిపోయావా? ఆలోచించుకో ప్రేమనొద్దామని బిడ్డలారా. ఎంతకాలం ఇలా ఉండిపోతా? ముందు మార్గములో నడవడం ప్రారంభించాలి. ఆ మార్గం ఆయనే గనుక ఆ మార్గంలోనికి రండి, ఆ మార్గంలోనికి నడవండి. తప్పకుండా నీవు ఆ మార్గములో నడిస్తే ఆయన దగ్గరకు చేరతావు, ప్రభు దగ్గరకు చేరతావు, ఆయన రాజ్యంలో చేరతావు, ఆయనతో ఆనందం అనుభవిస్తావు, ఆయనతో సంతోషం అనుభవిస్తావు. ఈ గొప్ప కృపను ఆయన బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన నిచ్చెన ఎక్కడానికి ఇష్టం లేదంట. నిచ్చెన మాత్రం ఎక్కడానికి ఇష్టం లేదు, ఆ మార్గంలో నడవడానికి ఇష్టం లేదు. ప్రభువు తెలుసు, ఈ దర్శనం చూపించింది ఆయనే, ఆ మహాదేవుడే. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆయనకి ఆ మార్గములు నడవడానికి మాత్రం మనసు రావడం లేదంట. అంటే మనసు పాడైపోయిందా? లేకపోతే మనసుకి ఇష్టం లేదా? అంటే ఇష్టం లేదు మనసులో. పైకి మాత్రం ఏదో నామకార్థంగా వెళ్ళడం, రావడం, ఆరాధన చేయడం. ఇలాంటి ఆరాధన చేసే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. యాకోబులా ఆరాధన చేస్తే పరలోకం వెళ్ళలేవు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆకాశమందు ఉన్న ఆ దేవుడు యాకోబుతో మాట్లాడెను. ఏం చేశాడంటే, యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అతని నిచ్చెన ఎక్కి రాకపోయినా సరే, మార్గంలోకి రాకపోయినా యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవింకా మారినా మారకపోయినా కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. ఆయన తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నీవు మారుతావని, ఇప్పుడైనా నీ జీవితం మార్చుకుంటావని, ఇప్పుడైనా నీవు ఆ మార్గంలోనికి వస్తావని, ఆ మార్గములో జీవిస్తావని ఆయన కోరుకుంటూ నీ మీద ఆశ పెట్టుకున్నాడు. సోదరుడా, సోదరి, మరి నీవు మాత్రం ఆయన మీద ఆశ పెట్టుకున్నావా లేదా? అసలు ఆయన మీద ఆశే లేదు. అంటే ఏంటిది? ఆచారం, అలవాటు. వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, నాకు ఏం కావాలి, ఇది నాకెందుకో, ఏదో వస్తున్నాను వెళుతున్నా అని అనుకుంటున్నావేమో సోదరి, సోదరుడా.
ఇదిగో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా సరే నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఏమి ఇంకా ఆయన మార్గంలో నడవకపోయినా సరే ఆయన నీతో కూడా మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, ఇప్పుడైనా నీవు ఆయనకి నివాసంగా మారుతావని, నీవు ఆయన గృహంగా మారుతావని, నీవు ఆయన బిడ్డగా మారుతావని నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఇదిగో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతగా దేవుడు మాట్లాడుతున్నా ఆయన సంపూర్ణమైన మార్పులోనికి రాలేదు. దేవుడు మాటలు వింటూనే ఉన్నారు, వాక్యాన్ని వింటున్నా ఇంకా సంపూర్ణమైన మార్పు రాకుండా ఎంతకాలం ఇలా కాలం గడిపేస్తావు సోదరి సోదరుడా? వృధాగా కాలం గడిపేస్తున్నా. యాకోబు గడిపేస్తున్నాడు, సమయం అంతా గడిపేస్తున్నాడు, రాత్రి అంతా గడిచిపోతుంది, కానీ ఆయనలో మార్పేమి రావడం లేదు. బుద్ధి మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు, మనసు మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు, తన దేహం దేవునికి నివాస స్థలంగా ఇవ్వడానికి, గృహంగా మారడానికి అసలే ఇష్టపడడం లేదు. ఇలా సమయం అంతా వృధాగానే పాడు చేస్తున్నాడు. అయినా ఇంకా దేవుడు అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన కుమారుని సహవాసానికి రమ్మని పిలుస్తున్నాడండి. ఆయన మాట్లాడుతున్నాడు నీతో కూడా. నా కుమారుని సహవాసానికి రా బాబు, రా అమ్మా అని ఆయన పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు నీతో కూడా దేవుని వాక్యం ద్వారా. అయినా ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావా? ఆ వాక్య ప్రకారం నడవలేకపోతున్నావా? ఆ వాక్యాన్ని మనసులోనికి తెచ్చుకోలేకపోతున్నావా? వాక్య ప్రకారము నడవలేని స్థితిలో ఇంకా మిగిలిపోయావా సోదరి సోదరుడా? చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యాకోబును పిలిచిన దేవుడు, యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు మాత్రం ఆయన పిలుపుకు లోబడుతున్నావా? లేకపోతే ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుస్తున్నావా? లేకపోతే నాకెందుకులే అని అనుకుంటున్నావా? కానీ నీవేమనుకున్నా కానీ ఆయన నమ్మదగిన వాడు. నిన్ను పిలుస్తూనే ఉన్నాడు, నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంతసేపు రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాడు, అయినా మారలేదు. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా పట్టలేకపోయారంట శిష్యులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నీ జీవితంలో ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా నీ ఆత్మకు రక్షణ లేకుండా నీవు కాలం గడిపేస్తున్నావా? వృధాగానే ప్రయాసపడుతున్నావు, వృధాగానే ప్రయాసపడుతున్నావు. నీ ఆత్మరక్షణ జీవితం నీకు అవసరమని ఇంకా గ్రహించలేకపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నా కానీ, నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, ఆయన కుమారుని సహవాసానికి నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతుంటే ఆయన సహవాసానికి వస్తున్నావా? ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో జీవించడానికి, ఆయనతో నడవడానికి, ఆయన ఉంచిన మాదిరిలో నడవడానికి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా మారడానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? లేకపోతే సమయం అంతా వృధా చేసుకుని నాకెందుకులే అండి, ఇప్పుడు నాకెందుకండి, చాలా సమయం ఉందండి. ఎప్పటి వరకంట? చాలా సమయం ఉందంటున్నాడు. ఇలా ఎంతకాలం ఉంది సమయం? ఎప్పుడు ఏం జరుగుద్దో, ఏ సమయానికి ఏం జరుగుద్దో ఎవరికైనా తెలుసా? తెలియదండి. అటువంటప్పుడు ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు? ప్రేమనద్దామని బిడ్డలారా, యాకోబు కూడా సమయాన్ని వృధా చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నా అతని హృదయం కరగడం లేదు. దేవుడు మాట్లాడుతున్నా అతని జీవితంలో మనసు మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే దేవుడు అతనితో ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు మాట్లాడినా
నీ జీవితంలో మార్పు రాకపోతే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కనుక ఆ పరిస్థితి రాకముందే నీవు జాగ్రత్త పడి నీతో మాట్లాడుతున్న దేవుని మాటలు వినాలి. ఆయన మాటలు నిన్ను బ్రతికిస్తాయి, ఆయన మాటలు నిన్ను బలపరుస్తాయి, ఆయన మాటలు నిన్ను ఆదరిస్తాయి. ఏ మాటలైతే నీతో దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలు నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. మరియా యేసు ప్రభువును గురించి చెప్పబడిన మాటలను తన హృదయంలో భద్రం చేసుకుంది. మరి మీ హృదయాల్లో దేవుని మాటల్ని, దేవుడు నీతో చెప్పిన మాటల్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటావా సోదరి సోదరుడా? లేకపోతే ఆ మాటల్ని గాలికి వదిలేస్తావా? దేవుని మాటల్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. తన కుమారుని సావాసానికి మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. తప్పకుండా మీకు ఫలితాన్ని ఇస్తాడు, మీకు కృపనిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానమునిస్తాడు, శాంతినిస్తాడు, సంతోషాన్నిస్తాడు. మీరు ఇలా ఎంతకాలం వృధా చేస్తారు సమయాన్ని వృధా చేయొద్దు ప్రేమనొద్దామని పెట్టారా. గడిచిపోయిన సమయం మరలా తిరిగి రాదు. సమయం గడిచిపోతే మరలా తిరిగి రాదు. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబరచుకోవాలి. అలా నీ ఆత్మను కూడా సరిచేసుకోవాల్సిన సమయం ఇది. దిద్దుబాటు నీకు అవసరం లేదనుకుంటున్నావా? దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉన్నదా? దిద్దుకోవడానికి ఇష్టపడడం లేదా? నాకు ఎందుకండి ఇదంతా అనే దృష్టిలో ఉండిపోయావా? నీతోనే మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇలా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలం అశ్రద్ధ చేస్తావు? ఆయన మాట్లాడిన ఆయన మాటలను కూడా నీ హృదయంలోనికి గైకొనవా? నీ అంతరంగంలోనికి తెచ్చుకోవా? ఆయన మాటలు నీ జీవితంలో ముద్రించుకోవా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవా సోదరి సోదరుడా? ఆయన మాటల్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. నీవు కూడా నమ్మకంగా మారాలి. ఆయన ఇంత నమ్మకంగా ఉంటే, నీతో మాట్లాడుతుంటే, మరి నీవు కూడా నమ్మకమైన బిడ్డగా మారాలి కదా. దేవునికి స్తోత్రం. ఇంకా నమ్మకం అనేది మీ జీవితంలో రాలేదా? ఎప్పుడు ఆయన యందు నమ్మకం ఉంచుతావు సోదరి సోదరుడా? నీవు నమ్మిక మాత్రం ఉంచితే చాలు, నీవు నమ్మిక మాత్రం ఉంచితే చాలు అంటున్నాడు దేవుడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుని మహిమను నీవు చూస్తావు. నమ్ము, ఆయన నమ్మకమైన వాడు. నీవు కూడా నమ్మితే ఆయన్ని దేవుని మహిమను చూస్తావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇక చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా. ఇప్పుడు యాకోబుకి నిచ్చెన వేశాడు దేవుడు. రెండవది యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే వాగ్దానం చేశాడు. యాకోబుకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన వాగ్దానం, నిన్ను నీ పిల్లల్ని విస్తరింపచేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఇలా అనేకమైన మాటలు చెప్పాడు. వాగ్దానం ఏం చేశాడు అంటే, ఈ దేశమును, ఏ దేశం అంట? కనాను దేశమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. దేన్ని ఇస్తా అన్నాడు? వాగ్దానం చేశాడు. కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు ఆయన స్వాస్థ్యంగా ఇవ్వడానికి. మరి కనాను దేశాన్ని ఆయనకి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడండి. ఆయన అన్నాడు, మాట ఇచ్చి మాట తప్పిపోడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు.
ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి, విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. వాగ్దానాన్ని నా ఎడల దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడని కనిపెట్టుకొని ఉండాలి. అబ్రహాం గారు దేవుడిని నమ్మాడు, వాగ్దానాన్ని నమ్మాడు. దేవుడు అతనికి వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో ఉన్నాడు. ఆయన విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో ఉన్నందువలన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. అబ్రహాము గారు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని యాకోబు కూడా స్వతంత్రించుకోవాలి అంటే ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి. ఓర్పు లేకపోతే కుటుంబాలే నిలబడం. చూడండి, భార్యకు కానీ భర్త కానీ ఓర్పు ఉండాలి. ఎవరో ఒకరికి ఉంటాం కాదు, ఇద్దరికీ ఓర్పు ఉండాలి. ఇద్దరికీ ఓర్పు ఉండాలండి. లేదు లేదు నా భర్తే ఓర్పుతో ఉండాలి, నేను మాత్రం ఎప్పుడు ఆయన మాటకు పైగానే మాట్లాడాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే సోదరి సోదరుడా, నీ జీవితంలో సోదరి ఓర్పు లేని బిడ్డగా ఉంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేవు. కనుక ఓర్పు కలిగి ఉండాలి, సహనంతో కనిపెట్టుకోవాలి. ఎప్పుడు దేవుడు నా ఎడల తన వాగ్దానాన్ని జరిగిస్తాడా, నెరవేరుస్తాడని సహనంతో 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 కనిపెట్టుకోవాలి. తొందరపడిపోకూడదు, కంగారు పడొద్దు, అధైర్యపడొద్దు. దేవుడు చేస్తాడు. నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దత్త భూమిలో నన్ను ప్రవేశపెడతా అన్నాడు, ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నావు. కానీ నీలో ఓర్పు లేకపోతే, సహనంతో దేవుని కొరకు కనిపెట్టుకొనకపోతే, విశ్వాసంతో ఉండకపోతే దాన్ని స్వతంత్రించుకోలేవు. రక్షింపబడిన ప్రతి బిడ్డ జీవితంలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఎన్నో శోధనలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, నేరములు మోపుతారు, బాధలు పెడతారు, శ్రమలు పెడతారు. అయినా సరే నీవు సహించుకోవలసిందే. నీవు సహించుకుంటే దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. అది స్వతంత్రించుకున్న తర్వాత ఆనందం కలుగుద్ది. అప్పటి వరకు మనకేమీ అర్థం కాదు, కానీ దానికోసం మాత్రం ఓర్పుతో సహనంతో ఉండండి. ఆ వాగ్దానం నెరవేరిన తర్వాత మహా ఆనందం కలుగుద్ది. ప్రేమనద్దామని పెట్టారా. అందుకే వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి, వాగ్దాన ఫలాన్ని పొందండి. వాగ్దాన ఫలాన్ని పొందాలి. వాగ్దాన ఫలమే పరలోక రాజ్యము. ఆ వాగ్దానం చేసిన దేవుడు యాకోబుకి కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు, స్వాస్థ్యంగా ఇస్తానని. మరి నీకేమి వాగ్దానం చేశాడో తెలుసా? ఆయన రాజ్యమైన ఆ రాజ్యమును నీకు స్వాస్థ్యంగా ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. గారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఓర్పుతో సహనంతో దేవుని కోసం కనిపెట్టుకోండి. సిగ్గుపడొద్దు, అధైర్యపడొద్దు, అవిశ్వాసం పడొద్దు. దేవుని కొరకు కనిపెట్టుకోండి. తప్పక మీరు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ గొప్ప నిరీక్షణ మీరు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటను
నమ్మి అతడు ఓర్పుతోనూ సహనంతోనూ అబ్రహాము గారు కనిపెట్టుకొని ఏం పొందాడండి? వాగ్దాన ఫలం. వాగ్దాన ఫలం పొందాడు. అలా ఇప్పుడు యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు జరగడానికి చాలా కాలం పట్టింది. అంతకాలం పట్టింది. ఈయన మాత్రం దాని కొరకు ఎదురు చూచే వ్యక్తిగా కనబడడం లేదు. ఆయన స్వార్థాన్ని చూసుకునే వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో మాత్రం కనిపెట్టుకోలేకపోతున్నాడు. దేవుడు ఏమని చెప్పాడు అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన మాటల్లో ఒక్కొక్కటే మనం వింటున్నాం. ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలంగా వంశములన్నీ ఆశీర్వదించబడును. నిన్ను బట్టి వంశములన్నీ ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి అనేక మంది రక్షించబడాలి. నిన్ను బట్టి అనేక మంది ప్రభుని తెలుసుకోవాలి. నీలో ఎలాంటి ఆత్మీయ స్థితి, ఆత్మీయ ప్రభావము, విశ్వాసము కలిగిన బిడ్డగా ఉండాలి. నీవు ఆశీర్వదించబడి అనేక మంది ఆశీర్వదించబడ్డానికి, ఆశీర్వాదమునకు తగిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆశీర్వాదానికి తగిన జీవితం. నీవు ఈ లోకములో ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందడానికి తగిన జీవితం కలిగి ఉండాలి. ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడినట్లుగానే ఉండాలి. ఆశీర్వాదం లేనట్లుగా బ్రతకూడదు. ఆశీర్వాదం కలిగిన వారు ఆశీర్వదించబడిన వారి వలె జీవించాల్సిందే. నా ప్రేమను అద్దామని బిడ్డలారా, అతని మూలంగా వంశాలన్నీ ఆశీర్వదించబడాలి. రక్షించబడిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తములో కడగబడి విమోచించబడిన దేవుని బిడ్డలారా, మీ మూలంగా వంశములన్నీ ఆశీర్వదించబడాలి. ఎందుకో తెలుసా? ఆశీర్వదించబడిన వారి జీవితం ఏమిటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో మీరు ప్రవేశించుడి. ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి చేత సిద్ధం చేయబడిన ఆ రాజ్యములు, పరలోక రాజ్యములు ప్రవేశించండి. అంటే ఆశీర్వదించబడిన వారు ఎక్కడ ప్రవేశిస్తారు? పరలోక రాజ్యములు. కనుక యాకోబును దేవుడు ఆశీర్వదించాడంటే ఎప్పటికైనా యాకోబు దేవుని రాజ్యములో ప్రవేశించి తీరవలసిందే. నీవు కూడా అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటే తప్పకుండా నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. కనుక ఆశీర్వదించబడిన వారికే దేవుని రాజ్యమును దేవుడు ఏర్పాటు చేశాడని స్పష్టంగా చెప్పబడుతుంది. కనుక ఆశీర్వాదాన్ని పొందకుండా తప్పిపోయిన యాషావు వలె ఉన్నావా? ఆశీర్వాదాన్ని పొందిన యాకోబు వలె ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకొని ఆశీర్వాదాన్ని పొంది దేవుని రాజ్యములో ప్రవేశించు. ప్రేమను అద్దామని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని మాత్రం పోగొట్టుకొనవద్దు. ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనం. యాకోబు ఈ మాటలన్నీ దేవుని మాటలు విన్న తర్వాత యాకోబు ఒక పని చేశాడంటండి. ఏమంటే దేవుని మాటలు విన్నాడు, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాడంట. ఎవరికి మొక్కుబడి చేసుకున్నాడు? దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. నా శ్రమలు నన్ను ఆదుకున్న దేవుడా, నా కష్టాల్లో ఆదరించిన దేవుడా. నిజంగా శ్రమ కాదా,
కష్టం కాదా? ఆ అర్ధరాత్రి వేళ అతని ప్రాణం ఉంటుందో ఏమైపోతుందో అతనికే తెలియని పరిస్థితి. అలాంటి స్థితిలో మరి దేవుడు అతనిని కాపాడాడు అన్న సంగతి అతను గ్రహించాడు. దేవుడే కాపాడాడు, లేకపోతే నా ప్రాణం ఏమైపోను అనుకుంటున్నాడు. కానీ మనసు మాత్రం మార్చుకోవడం లేదు, జీవితాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. దేవుడే కాపాడాడు అంటున్నాడు, కానీ బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. ఇంకెప్పుడు రక్షణ పొందుతాడండి? ఇంకెప్పుడు రక్షణ పొందుతాడండి? యాకోబు చూడండి, ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇతడు ఒక మంచి పని చేస్తున్నాడు. దేవుడు మాటలన్నీ విన్న తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ స్థలములు, ఈ ఆయన ఉన్న ఈ స్థలం ఆయన గృహం ఇది అని తెలుసుకున్న ఆ వ్యక్తి యాకోబు అంటున్నాడు, దేవునికి మొక్కుబడి చేసుకున్నాడంట. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? నా శ్రమలో నాకు తోడై ఉన్న దేవుడా, నా కష్టాల్లో నన్ను ఆదరించిన దేవుడా, నా బాధల్లో నాకు తోడుగా ఉన్న దేవుడా, నేను మీకు మొక్కుకుంటున్నానయ్యా. నేను సిరియా దేశం వెళుతున్నాను, నా మేనమామింటికి. అక్కడ నన్ను చేర్చి నన్ను కాపాడితే, చూడండి, నన్ను కాపాడితే, నా జీవిత కాలంలో నీవు కాపుదలిస్తే నేను మరలా తిరిగి ఈ స్థలానికి వస్తాను. చూడండి ఎలా మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఈ స్థలమే దేవునికి ఒక మందిరంగా మార్చబడిపోతుంది, మందిరం కడతానంటున్నాడు. ఎన్ని మొక్కుబడులు చేస్తున్నాడు చూడండి. మొక్కుబడి చేస్తున్నాడు, కానీ మొక్కుబడి ఒకటి నెరవేర్చే వ్యక్తిగా లేడు. మరి నీవేం చేస్తున్నావు? మొక్కుకుంటున్నావు, మొక్కుబడి తీర్చుకుంటున్నావా? మొక్కుకొనకుండా ఉండడమే మేలన్నాడు దేవుడు. మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి చెల్లించాలి దేవునికి. దేవునికి స్తోత్రం. అయితే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇదిగో మొక్కుబడి చేసుకున్నాడు, శ్రమలోను శోధనలోను ఆదరించాడు దేవుడని గుర్తు తెచ్చుకుని ఆయన ఏం చేస్తున్నాడు? మొక్కుబడి చేశాడు. ఇది మందిరం అవుతుంది స్థలం, ఆయన ఉన్న స్థలమే, ఆయన నివసించే స్థలం అంటున్నాడు. కానీ నేను ఆయనకొక మందిరంగా మారిపోతాను, ఆయన నివసించే గృహంగా మారిపోతానని తీర్మానం చేయలేదు. దేవునికి స్తోత్రం. రెండోది ఏమో మొక్కుబడి చేస్తుంటే 10వ వంతు ఇస్తాను దేవుడికి అన్నాడు. ఏం చేస్తే ఏముందండి? యాకోబు జీవితం మారాలి, దేవుని బిడ్డగా జీవించాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందుకే కోరుకుంటున్నాడు. ఆ బేతేలు అనే పేరు పెట్టాడంట యాకోబు ఆ స్థలానికి. బేతేలు అంటే దేవుడు నివసించే ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని గృహం. మరి నీవు కూడా దేవుని గృహంగా మారి ఆయనకిష్టమైన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు, నీవు చేసుకున్న మొక్కుబళ్ళన్నీ నెరవేరుస్తావు. దేవుని బిడ్డగా నీవు జీవిస్తే ఆశీర్వదించబడతావు. దేవుడి వాక్యం దీవించు గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి బిడ్డలు విన్న వాక్యం వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ముద్రించండి. వాక్య ప్రకారం జీవించేవారిగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి ఒక్కొక్కరు నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు గృహంగా మారేవారిగా వారి దేహాలు, వారి హృదయాలు మీకు గృహంగా మారేలా సిద్ధం చేసి మహిమ భావాలు పొందండి. వాక్యం వినే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వార్తలు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించేవాడు కూర్చున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం నడిపించలుగా.
ఆమేన్.